ఇంకొకటి ఏంటంటే ఇలాంటప్పుడు మీ స్టేటస్ ఏంటి అనేది చెప్పడానికి ఇప్పుడు రవితేజకి చాలా ఈజీగా కూడా మీ మీద మీకు తోటి డైవర్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయమ్మా. ఎందుకంటే ఎప్పుడైతే కూడా మీరు మిస్సింగ్ కేసు వాళ్ళు ఏదైతే అల్వాల్ పోలీస్ స్టేషన్లో వేశారో దాని మీద చాలా ఈజీగా కూడా డైవర్స్ కేసు వేసేది. అలాంటప్పుడు మీ స్టేటస్ ఏంటి, మీరు అనుకునే జీవితం ఏంటి అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఎందుకంటే మీరు కోర్టుకు వెళ్ళి ఫైట్ చేసినా కూడా నా భర్త మీద నాకు కోపం ఉండి నేను వెళ్ళిపోయాను అంటే కొన్ని సింపథిక్ గ్రౌండ్స్ ఉంటాయి. ఇప్పుడు భర్త మీద అలిగి మేము వెళ్ళిపోయాము అంటే వేరే వాళ్ళతో వెళ్ళిపోవడం కాదు కదమ్మా దానికి అర్థం. అలాంటిది నువ్వు చేసావు కనుక ఆ సింపతి కూడా ఈమె కోర్టు ద్వారా పోగొట్టేసుకుంది మేడం. ఇంకోటి నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ పర్వీణ అనే ఈ అమ్మాయి చేసింది ఏంటంటే సెక్షన్ 498 అండ్ 325 ఆఫ్ ఐపీసీ కింద 5 మంది మీద మీరు కేసు వేశాను అని అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆయన 12 రోజులు జైల్లో కూడా ఉన్నారని అంటున్నారు. ఇక్కడ ఇంకొకటి జరిగింది ఏంటంటే మేడం స్టిల్ ఈ 498 పెండింగ్లోనే ఉన్నది. కానీ అతను వీళ్ళిద్దరితో మాట్లాడుకున్నారు, మేము కలిసి ఉంటాము అవన్నీ అని చెప్పి అని అంటున్నారు. ఇందాకటి నుంచి మీతో ఆయన రిపీటెడ్గా ఒక మాట చెప్తున్నారు, ఆ కేసు తీసేసిన తర్వాత నేను నీతో కలిసి ఉంటాను, కేసు తీసేసిన తర్వాత. అంటే ఈ 498 తీయడం అనేది కూడా చాలా కష్టమైనది, టైం పీరియడ్ కూడా పడుతుంది. మీకు మీ అడ్వకేట్ చెప్పే ఉంటారు, కోర్టులో కూడా చెప్పింటారు. మీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత 3 నెలలు మీ మ్యాండేటరీ పీరియడ్ అయిన తర్వాత మీరిద్దరు బాగా ఉన్నారు అని మీరు చెప్పిన తర్వాతనే ఆ కేసు కొట్టేయడం అనేది చేస్తారు. అవునా? ఇలాంటివన్నీ జరుగుతాయి. ఈ లోపల ఏమైపోయింది మేడం, ఈ ఇన్సిడెంట్ జరగడం మూలాన కోర్టుకు కూడా ఆయన మీద ఇప్పుడు నమ్మకం అనేది పోతుంది ఆ 498 తీసేయడానికి. అవునా కదా? సో నీకు కూడా ఆయన మీద 498 తీయాలి అంటే ఒక నమ్మకం అనేది పోయింది. ఇప్పుడు ఇంకొకటి ఏంటి, మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మేడం ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే మిస్సింగ్ కేసు అనేది బుక్ అయింది అని అన్నారు కదా, ఈ అమ్మాయి మళ్ళీ పోలీస్ స్టేషన్లో మీరు వెళ్ళి కనిపించిన తర్వాత ఈ అమ్మాయి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ మిస్సింగ్ కేసు అనేది ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఒక విధంగా చెప్పడానికి సోని అనే అమ్మాయి పక్కకు వెళ్ళిపోయింది. మీరు 498 గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఇంకొకటి ఉంది. వాళ్ళిద్దరు కలిసి ఉంటారో లేదు ఇంకంటే మేడం గారితో ఇంకా కొంచెం ఫర్దర్గా డిస్కస్. ఎందుకంటే మామూలుగా యాక్సెప్ట్ చేయడం వేరే, మామూలుగా డిఫరెన్సెస్ రావడం వేరే. ఇలాంటి పరిస్థితిలో అంటే ఆల్రెడీ ఒక మనిషి ఉన్నాడు, ఒక తప్పు జరిగింది అన్న తర్వాత ఈ ప్రపంచంలో భార్యలని యాక్సెప్ట్ చేయడము అనేది అది కొంచెం మనం ఆలోచించాల్సిన విషయం. స్టిల్ ఆయన పిల్లల కోసం ఆలోచిస్తున్నాడు అని అంటే అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి ఇంకోసారి ఇలాంటి తప్పు రిపీట్ చేయకుండా ఉండడానికి కొన్ని ప్రికాషన్స్ లాంటివి తీసుకుని, ఇంకోటి మీ కేసు విషయము అని అంటే ఇది ఈ అమ్మాయి మీద నమ్మకం, ఈ అమ్మాయి నమ్మకము తోటే మీ లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత మేడం 498 ఇప్పుడు మీరు తీసేసుకోండి, ఇప్పుడు మీరు కలిసి ఉండండి అనేది మాత్రం, ఎందుకంటే సెక్షన్ 325 కూడా ఇందులో ఉంది. అంటే మిమ్మల్ని కొట్టారని చెప్పేసి ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక అవన్నీ కూడా ట్రయల్ మీద మీరు ఆధారపడి అది క్లోజ్ చేసుకుంటారా అనేది నెక్స్ట్ విషయం. ఇప్పుడు ఇక్కడ 2 ఫ్యామిలీస్ ఎవరు ఎలా కలిసి ఉంటారు అనేది ఇంకా ఫర్దర్గా మేడం మీరు చూసి ఒక ప్రికాషనరీగా ఒక ఎంఓయూలు రాసి మేడం, ఎందుకు అని అంటే ఆల్రెడీ వీళ్ళు వివాహ వ్యవస్థను చాలా ఈజీగా తీసేసుకుంటున్నారు కనుక ఒక లీగల్ శాంటిటీ అనేది ఇచ్చి మనం వాళ్ళని కలిపి ఉంచే పరిస్థితి మాత్రం వచ్చింది మేడం. ఎందుకంటే ఆ అమ్మాయి ఇక ఫర్దర్గా ఇలాంటి స్టెప్ వేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు ఇతనితోటి కదా రేపు పొద్దున ఇంకోటి అంటే ఆ పిల్లల జీవితాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకోవాలి కనుక అలాంటి స్టెప్ ఈ అమ్మాయి వేయకుండా, ఈ అమ్మాయి రేపు పొద్దున అతనికి ఇంకా ట్రయల్కి వెళ్లకుండా ఆపేయడానికి 498 కేసు ఇవన్నీ కూడా చాలా లీగాలిటీస్ ఇందులో కలిసి ఉన్నాయమ్మ. కనుక మీరు చెప్పేదాన్ని బట్టి మీరు రాసి మాకు రాసిచ్చేదాన్ని బట్టి ఫ్యూచర్లో మీకు ఏం చెయ్యాలి అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు చెప్పండి భాష, ఇందులో పెద్ద విలన్ మీరు, మీ కోపం వస్తే కొట్టేస్తారు, అమ్మాయికి ఫ్రాక్చర్ అయ్యేంత లెవెల్కి కొట్టారు మీ వాళ్ళంతా. అమ్మాయి కేసు పెట్టకూడదు, అమ్మాయి కేసు తీసేయాలి. ఎందుకు తీసేయాలి అమ్మాయి కేసు? ఏ విధంగా మీరు అమ్మాయికి నమ్మకం కలిగించగలరు? కేసు తీసేయాలి అని అన్నప్పుడు మీరు ఇంకా ఎంత బాగుండాలి అమ్మాయితో, అలాంటిది మీరు ఎదురు అమ్మాయిని బెదిరించి ఇంకొక అమ్మాయిని తీసుకొని మీరు వెళ్ళిపోతారు. ఏ విధంగా మీరు అమ్మాయికి మీ మీద నమ్మకం కల్పించుకోవడానికి ప్రయత్నించారు? ఇప్పుడు అమ్మాయి మీ మీద కేసు తీసేయాలంటే మీరు అమ్మాయిని ప్రేమిస్తున్నారు, మీ అమ్మాయిని బాగా చూసుకుంటారు అన్న నమ్మకం పర్వీన్ కలగాల. మీరు అమ్మాయి సోనిని తీసుకొని వెళ్ళిపోతే అమ్మాయికి నమ్మకం కలుగుద్దా?